టీఆర్ఎస్ పార్టీ బోధన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్థానిక మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ గారి గురించి అలాగే వాళ్ళ కొడుకు గురించి కూడా వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు మా లీడర్ అయినటువంటి షకీల్ అమీర్ గారి వ్యక్తిగత విషయాలు అలాగే కుటుంబం జోలికి మీరు కూడా వస్తే మాకు కూడా మాట్లాడడానికి చాలా విషయాలు ఉంటాయి. మీకు కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. ఇక ముందు జాగ్రత్త. మీరు 1,000 మా సైడ్ చూపిస్తే 4,000 మీ సైడ్ చూస్తే అని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. అలాగే మొన్న జరిగినటువంటి మున్సిపల్ సమావేశంలో మా బీఆర్ఎస్ పార్టీ 5 కౌన్సిలర్లు కూడా సమావేశానికి హాజరు కావడం జరిగింది. అలాగే కోఆప్షన్ ఎన్నికలో ఎవ్వరికి కూడా ఓటేయకుండా సైలెంట్ కూర్చోవడం జరిగింది. దాని తర్వాత ఆ సమావేశానికి వచ్చినటువంటి మన బోధన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి గారికి మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ యొక్క వార్డు సమస్యలు, రోడ్లు, డ్రైన్లు, వాటికి సంబంధించిన సమస్యలు వారికి చెప్పి దానికి వెంటనే నిధులు ఇవ్వాలని కూడా వారిని కోరడం జరిగింది. దీనికి సంబంధించి ఎంఐఎం కౌన్సిలర్స్ బయట పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. మేము బైకాట్ చేసినాం కాబట్టి మీరు కూడా బైకాట్ చేయాలని. వాళ్ళు 3 నెలల నుంచి ఏదైతే సమావేశం నిర్వహించట్లేదు, మున్సిపల్ సమావేశం అని వీరు ఒక నిరసన కార్యక్రమాన్ని బయట చేయడం జరిగింది. దాని తర్వాత ఇలా కౌన్సిల్ సమావేశం అయితే కౌన్సిల్ సమావేశంలోకి వచ్చి వాళ్ళ వార్డులలో వాళ్ళని గెలిపించిన ప్రజల యొక్క సమస్యలు చెప్పాల్సింది పోయి వాళ్ళ వ్యక్తిగతంగా జరిగినటువంటి ఇబ్బందులని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సమావేశాన్ని బైకాట్ చేయడమే కాకుండా వారు మమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మీరు కనుక మీ సమావేశానికి పోకుంటే కోఆప్షన్ ఎన్నికనే జరిగేది కాదని. నేను కూడా సూటిగా ఎంఏం వాళ్ళని ఒకటే కోరుతున్నా, అసలు మీరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికప్పుడు మీ స్వార్థ రాజకీయాల కోసం వైస్ చైర్మన్ తీసుకొని మీరు చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు వేయనట్లయితే, ఆ సమావేశాన్ని మీరు బహిష్కరించినట్లయితే అసలు మున్సిపల్ చైర్మన్ ఎన్నికనే జరిగేది కాదు కదా. మేము కూడా మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం అదే విషయం. మీరు కాంగ్రెస్కు సపోర్ట్ చేసిన రోజు ఓకే, ఈరోజు మీకు వాళ్ళకి ఎక్కడో చెడి మీరు ఇబ్బంది పడుతున్న రోజు మీరు మాకు చెప్తారా సమావేశంలో ఉండద్దా మేము బయటకు రావాలనే విషయం. ఇంకోటి మేము కూడా మీకు సూటికి ఒకటే చెప్తున్నాం, మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం పైన మనము బయట ఆందోళన కార్యక్రమాలు చేద్దామంటున్నారు. మీరు ఏదైతే కాంగ్రెస్ సపోర్ట్ తోటి వైస్ చైర్మన్ అయినరో దాన్ని బేషరతుగా రిజైన్ చేయండి. చేస్తే అందరం కలిసి ఖచ్చితంగా బోధన మున్సిపల్ ప్రజల తరఫున మీతో పాటు ఎలాంటి ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.